ప్రపంచంలో నెలకొన్న ఆర్థిక అనిశ్చితి, వివిధ దేశాల మధ్య యుద్ధాలు జరగడం, ఆయా దేశాల్లో తిరుగుబాటు, మొదట శ్రీలంకలో కావచ్చు, లేకపోతే తర్వాత నేపాల్లో కావచ్చు, ఇంతకుముందు బంగ్లాదేశ్లో కావచ్చు, దాని తర్వాత ఈరోజు నడుస్తున్న చరిత్ర పాకిస్తాన్లో తిరుగుబాటు కావచ్చు. మొదటి నుంచి పాకిస్తాన్లో ఉన్న బలూచిస్తాన్లో పెద్ద ఎత్తున తిరుగుబాటు. బలూచ్ ఆర్మీ పేరుతో పాకిస్తాన్ మీద మాకు మీ దేశం వద్దు, మేము మీ నుంచి విడిపోతాం, మేము ఖచ్చితంగా మీతో కలిసి ఉన్నాం, మా వనరులన్నీ దోపిడీకి గురవుతున్నాయి, ఖచ్చితంగా పాకిస్తాన్ మమ్మల్ని అన్యాయం చేస్తుంది, మమ్మల్ని సెకండ్ గ్రేడ్ సిటిజన్స్గా చూడడంతో పాటు మా మీద అత్యాచారాలు జరుగుతున్నాయి, మా మీద వివక్ష కొనసాగుతుంది, మా దగ్గర వస్తున్న సంపాదనని మైనింగ్ సెక్టర్లో కానీ అనేక రకాల వనరులంతా కూడా దేశంలో వేరే ప్రాంతాలకి తరలిస్తూ మీరు అనుభవిస్తున్నారే కానీ మా బలూచిస్తాన్కి ఏమీ కూడా మేలు జరగలేదు అని అక్కడ ప్రజలు తిరుగుబాటు బాట ఎప్పుడో పట్టారు. ఆయుధాలతో కూడా పట్టారు, నిరసనలు తెలియజేశారు. పాక్ మిలిటరీని ఎదిరించే స్థితిలో కకావికలం అవుతున్న ఆ బలూచిస్తాన్ నుంచి కొద్దిగైనా ఊరటం ఉన్నది లేనిది అనే సమయంలో మనతో ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్ ఎంతో దెబ్బతిన్నది. దాని తర్వాత తాజాగా ఇప్పుడు పాక్ మన దగ్గర ఆక్రమించి తన కంట్రోల్లో ఉంచుకున్న కాశ్మీర్లో పీఓకేలో ఈరోజు పెద్ద ఎత్తున జనం అవామీ యాక్షన్ కమిటీ అని ఒక దాని ద్వారా ఉద్యమాలు చేస్తూ షట్టర్ డౌన్ అని చెప్పి ఈరోజు ఎటువంటి వ్యాపారాలు నిర్వహించకుండా రోడ్లెక్కి ప్రజలు ఆందోళన చేస్తున్న తీరు పాకిస్తాన్ ఎడ్జి మీద ఉండడంతో పాటు ఈ నిరసన జ్వాలలు ఏవైతే ఉన్నాయో అవి కరాచీ దాకా తాకుతూ ఉన్నాయి. పాకిస్తాన్ ఒకవైపు సొంత ఇంటిని చక్కదిద్దుకోలేక అతలాకుతలమవుతూ తన అక్కసిని ఎప్పటికప్పుడు భారతదేశం మీద వెళ్ళగక్కుతున్న అక్కస్తో భారత్ని వాళ్ళు అక్కడి ప్రజలకు బూచిగా చూపించి మనందరం కలిసి ఉందాం అని ఏదైతే వివిధ ప్రాంతాల ప్రజల్ని అణిచివేసే ధోరణి ఉందో అది ఆక్రోశంగా మారి ఈరోజు రోడ్లెక్కి వీధి పోరాటం చేయడంతో పాటు పాకిస్తాన్ నుంచి ఏ నిమిషంలో అయినా విడిపోవడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పే స్థితికి పీఓకే కాశ్మీర్కి సంబంధించి కానీ అటు బలూచిస్తాన్ నుంచి కానీ ఉంది. అంతేకాకుండా అటు ఖైబర్ పఖ్తూన్ ఏదైతే ఉందో ముఖ్యంగా అది అటు ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులో ఉన్న ప్రాంతం, అక్కడ తాలిబాన్ల యొక్క ప్రాబల్యంతో ఆ బార్డర్లో కూడా పాకిస్తాన్ చాలా డిస్టర్బ్డ్గా ఉంది. పాకిస్తాన్లో స్వేచ్ఛ మరి ప్రజల యొక్క హక్కులు అనేక హరించబడుతున్నాయని ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలుస్తూ ఉంది. కాబట్టి చుట్టుపక్కల ఉన్న అన్ని దేశాల్లో ఏదైతే అలజడి కొనసాగుతుందో దాని పట్ల భారత ప్రభుత్వం భారతదేశాన్ని రక్షించుకోవడానికి పూర్తి సంసిద్ధతతో పూర్తి ఏదైతే అలర్ట్గా ఉండాలనో ఆ అలర్ట్నెస్ కల్పిస్తూ ఖచ్చితంగా భారత పౌరులందరినీ కూడా ఒక్కటిగా ఉందాం, విడిపోతే చెడిపోతాం, మతాల పేరుతో కానీ కులాల పేరుతో కానీ మనందరం భారతీయులు అనే భావన నుంచి బయటకు రావద్దు. భారతదేశం అభివృద్ధి చెందుతుంది, సుస్థిరమవుతుంది, సుసంపన్నం అవుతుంది. జిఎస్టీ స్లాబుల రేట్లు తగ్గించి ట్యాక్సులు తగ్గించడం జరిగింది. ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలు ఈ ప్రభుత్వం చేస్తుంది. భారతీయులందరినీ గౌరవించే ప్రభుత్వం భారతదేశంలో ఉంది. కాబట్టి ఖచ్చితంగా కూడా భారతీయుడిగా ఉన్నందుకు గర్వించు, ఆ తర్వాత నీ మతాన్ని ఆచరించు. ముఖ్యంగా సహనం సంస్కారంతో పరమత సహనాన్ని అలవర్చుకో అనే లక్షణంతో ఏదైతే పోతామో అప్పుడు మాత్రమే భారతదేశం సురక్షితంగా ఉంటుంది. ఇప్పటికీ సురక్షితంగా ఉంది. ఇదే విధంగా సురక్షితంగా ఉండడం కోసం మతాల ప్రాతిపదికన కులాల ప్రాతిపదికన చీలిపోవటం మానేయాలి. ఖచ్చితంగా భారతీయుడిగా ఉంటూ భారతీయతని పుణికిపుచ్చుకొని అందరం ఒకటిగా ఉండాలని కోరుకుంటూ నమస్కారం.